లోక్సభ ఎలక్షన్ సమీపిస్తున్న టైంలో బీజేపీకి కొత్త తలనొప్పి మొదలైంది. బీజేపీలో కొత్త పాత లొల్లి నడుస్తోంది. కొత్తగా పార్టీలో చేరి టికెట్ దక్కించుకున్న నేతలు తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదివరకే ఉన్న లీడర్లు. తెలంగాణలో మెజారిటీ ఎంపీ సీట్లను గెలవాలనుకుంటున్న బీజేపీ ఇందుకోసం బీఆర్ఎస్ నేతల్ని టార్గెట్ చేసింది. సిట్టింగ్ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేల్ని పార్టీలో చేర్చుకుని ఎంపీ టికెట్లు ఇచ్చింది. దీంతో 5 పార్లమెంటు నియోజకవర్గాల్లో బీజేపీ టికెట్ పొందిన బీఆర్ఎస్ నేతల వర్గానికి పాత లీడర్లకు మధ్య గ్యాప్ ఏర్పడినట్లు తెలుస్తోంది. ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, జహీరాబాద్, ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్స్ లో కొత్త పాత నేతలకు పర్యటన లేదని సమాచారం. నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా పరిస్థితి మారినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి బీజేపీ నేతలపై అక్రమ కేసులు పెట్టించారని ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలు ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల టైంలోనూ సూర్యాపేట బీజేపీ జిల్లా అధ్యక్షుడు భాగ్యరెడ్డి ఫ్యామిలీపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించారంటున్నారు. స్థానిక నేతల విమర్శలు పట్టించుకోకుండా బీజేపీ జాతీయ నాయకత్వం సైదిరెడ్డికి టికెట్ ఓకే చేసింది. దీంతో ఉమ్మడి నల్గొండ బీజేపీ జిల్లా లీడర్లు సైదిరెడ్డి ప్రచారంలో పాల్గొనటం లేదన్న టాక్ వినిపిస్తోంది. హైదరాబాద్ లోనూ సేమ్ సీన్ కనిపిస్తోంది. ఇదివరకే పార్టీలో లేని మాధవీలతకు బీజేపీ టికెట్ ఇచ్చింది. టికెట్ అనౌన్స్ చేయడంతో నేరుగా ఢిల్లీలో పార్టీ కండువా కప్పుకుంది మాధవీలత. పార్టీ సభ్యత్వం లేని మాధవీలతకు టికెట్ ఇవ్వడంపై సీనియర్లు అభ్యంతరం చెప్పారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను మాధవీలత ఇప్పటి వరకు కలవలేదు. కొన్నేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న హైదరాబాద్ స్థానిక పార్టీ నేతలను మాధవీలత పట్టించుకోవటం లేదన్న చర్చ జరుగుతోంది. ప్రైవేట్ టీంలను ఏర్పాటు చేసుకుని ఒంటరిగానే ప్రోగ్రామ్స్ డిజైన్ చేసుకుంటూ ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావును కాదని బీఆర్ఎస్ మాజీ ఎంపీ గూడెం నగేష్ కు టికెట్ ఇవ్వడంతో వర్గ పోరు నడుస్తోంది. సిట్టింగ్ ఎంపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసే ఛాన్స్ ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇదే జరిగితే బీజేపీ ఓటు బ్యాంకుకు గండిపడే అవకాశాలున్నాయి. జహీరాబాద్ లోనూ స్థానిక నేతలకు టికెట్ ఇవ్వకుండా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ కు టికెట్ కేటాయించడంతో స్థానిక నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాత బీజేపీ నేతలు బీబీ పాటిల్ తో కలవటం లేదని సమాచారం. పాత కొత్త నేతలకు మధ్య సమన్వయం లేదన్న రిపోర్టు హైకమాండ్ కు వెళ్లింది. దీంతో అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లోని ఎంపీ అభ్యర్థులతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దాలని స్టేట్ లీడర్స్ కి ఆదేశాలిచ్చారు పార్టీ పెద్దలు. ఇందులో భాగంగా బీజేపీ స్టేట్ వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ హైదరాబాద్లోని స్టేట్ ఆఫీసులో ఎంపీ అభ్యర్థులతో 1-to-1 కలిశారు. కిషన్ రెడ్డి హాజరైన భేటీలో ఎంపీ అభ్యర్థుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. పార్టీ సహకారం ఏ విధంగా ఉందనే విషయాలపై సునీల్ బన్సల్, కిషన్ రెడ్డి ఆరా తీశారు. కింది స్థాయిలో క్యాడర్ సహకారంపైన అభ్యర్థుల అభిప్రాయాలు తీసుకున్నారు. సమన్వయంతో పనిచేయాలని ఎంపీ అభ్యర్థులకు సూచించారు. సునీల్ బన్సల్, కిషన్ రెడ్డి ఎంపీ అభ్యర్థులతో 1-to-1 మీటింగ్ నిర్వహించిన పరిస్థితిలో మార్పు రాలేదని తెలుస్తోంది. ఇదే గ్యాప్ కంటిన్యూ అయితే బీజేపీకి భారీ నష్టం జరగొచ్చన్న చర్చ జరుగుతోంది.